ఇద్దరున్నారు ఏ అండ్ బి, ఇద్దరు కలిసి ఒక పనిని 8 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు. ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఒక పనిని 8 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు. బి అండ్ సి ఇద్దరు కలిసి ఒక పనిని 12 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు. 12 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు. ఏ బి అండ్ సి ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు? 6 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు. 6 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు. నాకేం కావాలి? ఏ ప్లస్ సి కావాలి. ఏ ప్లస్ సి కావాలి. ఏ ప్లస్ సి కావాలి. ప్రీవియస్ క్వశ్చన్లో బి కనుక్కున్నాము. బి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ నుంచి బి సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏ ప్లస్ సి వస్తుంది. సో మనము మళ్ళీ 8, 12, 16, 24 ఆన్సర్ ఆప్షన్లన్నీ దూరంగా ఉన్నాయి. పర్సంటేజ్ మెథడ్ చూద్దాం. పర్సంటేజ్ మెథడ్ 1/8 ఇవన్నీ చిన్న వాల్యూలు కాబట్టి ఈజీగా వస్తుంది. 1/8 అంటే 12.5%. 1/12 అంటే 8.33%. 1/8 అంటే 12.5%. 1/12 అంటే 8.33%. 6 days అయితే 1/6 అయితే 6.67. 1/6 అయితే 6.67. నవ్వు ఇక్కడ చూడండి సార్, మనకు కావాల్సింది ఏ ప్లస్ సి. మనకు కావాల్సింది ఏ ప్లస్ సి. నవ్వు ఇక్కడ చూస్తే గనక ఇది ఎంత అయింది సార్? 20.83. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది? 14.67. 14.16. సబ్ట్రాక్ట్ చేస్తే ఆల్మోస్ట్ అబౌట్ 6.67 వచ్చింది. 6.67. బి అనేది 6.67. బి అనేది 6.67. ఇది 1/6. 1/6 అంటే ఇది 16.67. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీరు చూస్తే ఇది 20.83, ఇది 14.16. ఈ రెండింటిని కూడి సబ్ట్రాక్ట్ చేస్తే నాకు బి ఎలోన్ వస్తుంది. బి ఎలోన్ ఎంత వస్తుంది చెప్పండి సార్? బి ఎలోన్ ఎంత వస్తుంది? 20 నుంచి 14 అంటే అరౌండ్ 6. ఆ 6 ఇక్కడ చేసేస్తే ఏ ప్లస్ అరౌండ్ ఎంత అయింది? 10% అయింది. 10కి చాలా దగ్గరగా ఉండాలి. సో ఇక్కడ నేను ఎంత తీసుకున్నాను? ఇక్కడ మీరు చూడండి, ఇది 20.83. 20.83 అంటే ఇది 14.16. ఇది 14.20 నుంచి ఇది తీసేసాను. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి సార్. ఇదేమో 1/8 12.5. ఇదేమో 1/12 8.33. ఇదేమో 1/6 6.67. ఈ రెండిటి నుంచి ఇది తీసేసాను. తీసేస్తే ఇది నాకు బి ఎంత వచ్చింది? బి ఎలోన్ అరౌండ్ 14.16 అలా వచ్చింది. రైట్. సో 1/6 ఏమో 16.67 అంటే ఏ ప్లస్ సి ఎంత వస్తుంది? అరౌండ్ 2 something అట్లా వస్తుంది. దాని నుంచి ఓకే, సో ఇది 14.66 అది చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. ఇదొక పద్ధతి. ఆర్ ప్రాబబ్లీ రైట్ ఆన్సర్ టు క్వశ్చన్ చేద్దాం సార్. ఇది లాంగ్ మెథడ్ కాకుండా మనకు ఆన్సర్ టు క్వశ్చన్ చేద్దాం సార్. ఆన్సర్ టు క్వశ్చన్ ఎలా సార్ అని అంటే ఇది చూడండి సార్. ఆన్సర్ టు క్వశ్చన్ ఇంకా ఈజీ అయిపోతుంది. రైట్. కొంచెము లాంగర్ స్టెప్స్ అయిన మెథడ్స్ ఏమీ కూడా నేను చెప్పాను సార్ క్లాసులో. ఏ అండ్ బి ఇద్దరూ కూడా 8 daysలో పనిచేస్తున్నారు, 8 రోజుల్లో పనిచేస్తున్నారు. బి అండ్ సి ఇద్దరూ కలిసి 12 రోజుల్లో పనిచేస్తున్నారు. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇది ఎన్ని రోజుల్లో పనిచేస్తున్నారు? 6 daysలో పనిచేస్తున్నారు. 6 daysలో పనిచేస్తున్నారు. సో ఏ ప్లస్ సి ఎంత? ఇదే కదా సార్ క్వశ్చన్. ఏ ప్లస్ బి సి ఎంత? ఏ ప్లస్ బి బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇచ్చారు. ఏ ప్లస్ సి కనుక్కోమన్నారు. 1/8 ఎంత అవుతుంది? 12.5% అవుతుంది. 1/12 ఎంత అవుతుంది? 8.33 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 16.67 అవుతుంది. ఈ మూడింటిని కూడా అనుకోండి ఏమవుతుంది? 2 into ఏ ప్లస్ బి ప్లస్ సి, 2 into ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఇది ఎంత కావాలి? అరౌండ్ రైట్. ఇదేమో 20 సార్, ఇదేమో 20. నాకు మొత్తం ఏమో 32 రేంజ్లో రావాలి. 32 రేంజ్లో రావాలంటే ఇది ఎంత ఉండాలి? అరౌండ్ 12 13 ఉందనుకోండి.
12 ఉందనుకోండి, 12 ఉంటే ఏమవుతుంది, 12 + 12 24, 24 + 8 32, 32 డివైడెడ్ బై 2 ఎంత 16, అరౌండ్ 12 పాయింట్ సంథింగ్ రేంజ్లో ఉండాలి. 12 పాయింట్ సంథింగ్ రేంజ్లో ఉండాలంటే 1/16 6.5, 1/12 8.33, ఆన్సర్ ఎంత 8. అంతే కదా సార్, 8కే నాకు 12.5 వచ్చింది. ఇక్కడ కూడా అరౌండ్ 8 అంటే ఇక్కడ కూడా అరౌండ్ రైట్ 8 ఉండాలి. ఆర్ యూ ఆల్ విత్ మీ? లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్. A + B 8 days, 1/8 అంటే 12.5, B + C 12 days, 1/12 అంటే 8.33, A + B + C ఎంత ఇచ్చాడు 6 days, A + B + C 6 days అంటే 16. అంటే ఈ మూడింటిని కూడి బై 2 చేస్తే నాకు 16 రావాలి. 12 + 18 ఎంత 20. ఇక్కడేమో అరౌండ్ 12 పాయింట్ సంథింగ్ ఉందనుకోండి, 20 + 12 ఎంత 32, 32 డివైడెడ్ బై 2 ఎంత అవుతుంది 16 అవుతుంది. అరౌండ్ 12 ఉన్న వాల్యూ ఆన్సర్ అరౌండ్ 8. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ, రైట్. మీరు దీన్ని నేను నిన్న కూడా చెప్పాను సార్, ఆన్సర్ టు క్వశ్చన్ మెథడ్. ఆన్సర్ నుంచి క్వశ్చన్ రైట్ ఆప్షన్ కరెక్టో లేదో చెక్ చేసుకునే మెథడ్, రైట్. జస్ట్ అప్రాక్సిమేట్ వేసుకుంటే మనకు ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది, ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ.